ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అలాగే ప్రతి వారం కూడాను కొత్త రెమెడీస్తో ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 12 రాసుల వారికి కూడాను దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిదీ కూడా ఆస్ట్రాలజీని అనుసరిస్తూ ఇంకా చాలా ముందుకు వెళ్తున్నాం చెప్పేసి అంటున్నారు. ఏదో రెమెడీస్ చేసుకుంటూ అలాగా దైవ బలంతో మన గురు బలంతో చక్కగా ఈ యొక్క 12 రాసుల వారికి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా పాటిస్తున్నారు. అలాగే ఈ వారం కూడా మనం ప్రతి ఒక్కటి దినదినాభివృద్ధి చెందాలి. రానున్న భవిష్యత్తులో కానీ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న వాళ్ళే కానీ ప్రతి ఒక్కరికి కూడాను ఏదైతే కోరికలతో ముందుకు వెళ్తున్నారో అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఈ వారం కూడాను మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. గతంలో మనం చెప్పుకొని వచ్చామో ఏదైతే సరే వివాహానికి సంబంధించినటువంటి చెక్కుముడులు అయితే ఉన్నాయో అవి చాలా వరకు రెమెడీస్ పరంగా చాలా ముందుకెళ్ళామని చెప్పచ్చు. ప్రతిదీ కూడాను ఏదైతే చేస్తే ఒక గృహం కట్టాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అలా వివిధ మన యొక్క వ్యక్తిగతంగా కొన్ని తీసుకున్నప్పటికీ కూడా వెనకడుగు వేస్తున్నప్పుడు అయితే కానీ ఎక్కడ తగ్గకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కట్టాలని ఒక దృఢ సంకల్పంతో కళ్యాణం అవ్వాలని ఒక సంకల్పం ఏదైతే ఒక కఠోర దీక్షతో ఉంటున్నారో వారందరికీ కూడాను ఈ వారం ఏదైతే ఉందో అలాంటి ఉపశమనం అవ్వడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఒక గృహానికి సంబంధించినది అయితే కనుక శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలునే శంకుస్థాపన కానివ్వండి, గృహప్రవేశానికి శ్రీకారం చుట్టమే కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అంటే చాలా ముందుకెళ్ళిపోతారు. ఈలోపు ఆ గృహానికి సంబంధించినటువంటి కట్టడాలు అయితే అయిపోతాయి. చక్కగా శ్రావణ మాసంలో చక్కగా బ్రహ్మ ముహూర్తాల్లో మీరు గృహప్రవేశం చేయండి. అద్భుతంగా మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి ఇదిని పొందుతారు. అంతేకాదు ఈ యొక్క కళ్యాణానికి సంబంధించింది ఏదైతే ఉందో ఈ యొక్క మాసంలో చర్చనీయాంశంగా మారి అవి మాట్లాడుకునే సందర్భాలు అయితే వస్తాయి. ఎందుచేత అంటే ప్రతి ఒక్కరికి కూడాను కళ్యాణం గురించి వెనక వెళ్ళిపోయినటువంటి కళ్యాణ ఘడియల గురించి ఎప్పుడు కూడా బాధపడేటువంటి అవకాశం ఏమీ లేదు. ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా కూడాను నిమ్మడప్పలో చక్కగా నిమ్మరసాన్ని పిండేసి నిమ్మడప్పలో కనుక నీటి దీపం కనుక ఏ దేవాలయం మీకు ఇష్టదైవం ఉంది ఆ దైవానికి చక్కగా మీరు నీటి దీపం కనుక నిమ్మడప్పలో పెడితే ఈ వారం ఎంత కూడా ఏదైతే అనుకుంటున్నారో చక్కగా సజావుగా సాగిపోతుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాలతో మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా మాట మంచి జరుగుతూ ఉంటాయి. చక్క వివాహానికి సంబంధించినటువంటి మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరీ ముందుకెళ్ళండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. చాలా ఇది సంవత్సరం నుంచి కోర్టుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి 7 సంవత్సరం నుంచి 8 సంవత్సరం నుంచి వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. అది ఈ వారం కానీ పై వచ్చే వారం లోపు కానీ ఒక హీరింగ్ అంటే ఒక క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయి. ఆస్తికి సంబంధించిందే కానివ్వండి, అన్నదమ్ముల యొక్క వివాదానికి సంబంధించింది ఏదైతే ఉందో అలాంటిది ఒక చిరాస్తి ఏదైతే ఉందో అది అతి త్వరలో అతి దగ్గరకు వచ్చేసిందని చెప్పాలి. ఈ వారం అయితే మీకు హియరింగ్ జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
సన్నిహిత వర్గం మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా చక్కగా మాట మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే పాలుపంచుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా బిజినెస్‌కి సంబంధించిన ఆలోచనలు ఏదైతే చేస్తున్నారో అది ఒక్కసారి వెనక్కి స్టెప్ వేసేటప్పుడు, ముందుకి స్టెప్ వేసేటప్పుడు వెనక ముందైనా సరే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అనుభవం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. అనుభవం లేకపోతే ఆ బిజినెస్‌కి వెళ్ళకండి. మీకు ఎప్పటి నుంచి ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో దాంట్లోకి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ₹1,00,000 ఖర్చు పెట్టేస్తారు, దానికి ఇచ్చేస్తారు. అదే ₹1,00,000 వల్ల మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసేసి మీ వృత్తిలోకి మీరు వెళ్ళిపోతారు. ఆ ₹1,00,000 ఎవరు తిన్నట్టు? అది దృష్టిలో పెట్టుకొని ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్‌కి సంబంధించినటువంటి ఏదైతే మీ యొక్క ప్రణాళికంగా ఇంట్లో చర్చనీయాంశంగా మారుతున్నాయో అవి వివాదంగా మారకుండా చక్కగా సానుకూలంగా స్పందించి చక్కగా తెలివితేటల వల్ల మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని, మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను దీంట్లో ఉన్నటువంటి ఒక రాశిలో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామికి అభిషేకం చేసి ఒక 9 ప్రదక్షిణాలు గనక వారమంతా గనక చేసినట్లయితే ఏదైతే మీకు మనసులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఉపశమనం అవ్వటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భాలలో చెప్తా వచ్చాను. ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వారికి ఈ వారం ఏదైతే ఉందో ఒక మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఉన్న పలంగా ఒక ఇన్ని సంవత్సరాలని ఒక కోర్స్ చేస్తున్నారు. ఆ కోర్స్ చేసేటప్పుడు దాంట్లోనే ఉండి మధ్యలో వచ్చేయకుండా అది చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు మీకు సర్వీస్ ఉంటేనే మీకు ఎక్కడైనా ఏ కంపెనీకి అయినా సరే చక్కటి ప్లేస్మెంట్స్ అనేది అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శాలరీ కూడా అలాగే మీకు రావాల్సిన ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా 100% హైలో ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలో చిన్న చిన్న చికాకులు అవి వస్తున్నప్పటికీ కూడాను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మనం ఒక మెట్టు దిగడం వల్ల దానివల్ల ఇబ్బందులు లేదు. చదువుకున్నారు అంటే అవతల మనం చదువుకున్నాం, వాళ్ళు చదువుకున్నారంటే సరే కాదండి. అర్థం చేసుకొని ఒక అడుగు కొంచెం దిగిన వాళ్ళే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వెన్నుండి ప్రతి కార్యక్రమం దగ్గరుండి చేపిస్తాడు. అంతేకాకుండా ఈ యొక్క దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సంసార సాగరంలో చిన్న చిన్న గొడవలు చిక్కుముళ్ళు అవి చాలా అంటే చాలా వరకు మీరు ఇబ్బంది పడుతున్నారు. అది ఇబ్బంది దాని గురించి కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు అర్థం చేసుకుంటే గనక అత్తమామల నుంచే కానివ్వండి, ఇటు తల్లిదండ్రుల నుంచే కానివ్వండి, ఎవరి మాట వినకుండా మీరు ఒకరికొకరు నిర్ణయం తీసుకొని చక్కగా ముందుకు వెళితే గనక ఆ దాంపత్య జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. 100కి 100 అక్షర సత్యం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, చెప్పిన మాటలు వినటం వల్ల మీకు గొడవలు అయితే ఎరుగుతాయి తప్ప తగ్గడం అనేది జరగదు. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాలను మంచి కలయిక ఉంది. ప్రతి ఒక్కటి కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బిజినెస్ సంబంధించిన లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అది కొంచెం క్లియర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వచ్చే అవకాశం డబ్బులే కాబట్టి అది చాలామందికి అవసరం. అది మీరు వచ్చిన తర్వాత వినియోగించుకునే విధానం కూడా మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా నెలల నుంచి సంవత్సరాల నుంచి డబ్బులు ఉండిపోయే వాళ్ళ దగ్గర రావడం మానేసి అలాంటి వచ్చే సందర్భాల్లో మీరు దాన్ని వినియోగించుకోండి. మంచిగా ప్రయత్నం చేయండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చాను. మన గుడిలో దేవాలయంలో కలిశారు గురువుగారు. ఇలాగా చాలామంది మాకు రకరకాలుగా ఆరోగ్య పట్ల కొంత మాకు ఈరోజు బాగుంటుంది, రాత్రికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది.
మేము ఎన్ని రకాలుగా మేము ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటాము. మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి గుడి దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఎవ్వరికైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు బయట ఏదన్నా కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను. కాళ్ళు కడుక్కోకుండా వెళితే గనక మీరు ఎక్కడైతే తిరిగారో, అవి ఏవైతే తొక్కారో, ఏదైతే దాటారో అది అలాగా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఎందుచేత అంటే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా సందర్భానుసారం ప్రకారం నేను చెప్తా వచ్చాను. దైవ గడియల్లో బ్రహ్మ ముహూర్తాల్లో చేసే ప్రతి పని కూడాను ప్రతి ఒక్కరికి మంచే జరగాలి. ఎందుచేత అంటే ఈ యొక్క సంసార సాగరంలో, ఈ యొక్క దాంపత్య జీవితాల్లో, ఈ యొక్క కలియుగంలో ఎన్నో అవకతవకలు చాలా అంటే చాలా ఉన్నాయి. కష్ట నష్టాలే కానీ, సుఖ సంతోషాలే కానీ చాలా అంటే చాలా పడతాం. పొద్దున్నే లేస్తున్నాం, వృత్తి వ్యాపారం అని చెప్పి పరిగెడుతున్నాం, నిద్ర మానేసి అన్ని రకాలుగా మనకు యుద్ధం చేస్తున్నామంటే దేనికోసం ఒక సంకల్పం ఉంది, మీకు ఒక గోల్ ఉంది, అది నెరవేరాలి, ఒక సంకల్పాన్ని ఏదో సాధించాలి అనే ఒక తపన తాపత్రయంతో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తా ఉన్నాను. ఈ వారం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో శనీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ స్వామికి నువ్వుల నూనెతో కనుక చక్కటి అభిషేకం గనక చేయించుకొని ఆ స్వామి సన్నిధానంలో కూర్చొని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటే గనక చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మీకు తెలియని అనుభూతిని కూడా మీరే పొందుతారు. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు కాబట్టి కొంత అప్రమత్తం అనేది అవసరం. ఆ లావాదేవీల పట్ల కొంత అప్రమత్తం అనేది ఇంకా అవసరం. అది ఎవరికైనా సరే ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇవ్వండి. లేని పక్షాన పొరపాటున కూడా లేదని నిర్మోహమాటంగా చెప్పేసేయండి. నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి లావాదేవీలు మెయిన్ చెప్తా ఉన్నాను. ఇవ్వడం అనేది చాలా తేలికైన పని, తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టతరం. అది దృష్టిలో పెట్టుకొని మరి ఇవ్వండి. దాని పట్ల మీకు మంచి అనేది చెడు అనేది మీకే తెలుస్తుంది. ఈ యొక్క రాశి వారి యొక్క ప్రతి ఒక్కరూ కూడా తూచ తప్పకుండా శుక్రవారం అమ్మవారికి చక్కటి పసుపు కుంకుమలతో చీర, జాకెట్ ముక్క, గాజులు అమ్మవారికి సమర్పించి చక్కగా ఒక 11 ప్రదక్షిణాలు అయితే చేస్తే కనుక ఏ సంకల్పం అయితే మీరు అనుకున్నారో అతి త్వరలో అతి దగ్గరలో నెరవేరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క రాశివారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను, స్వామి మాకు గృహం కట్టాము, దానికి సంబంధించిన వాస్తు పరంగా మేము చాలా అంటే చాలా వెనక్కబడిపోయాము, అది ఎత్తు పొలాలుగా ఎన్నో సంవత్సరాలు కట్టి ఉన్నది, దాన్ని మళ్ళీ పడగొట్టడానికి అవకాశాలు ఉన్నాయా అని రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి. పడగొట్టడం అనేది ఒక 30 సంవత్సరాలు కానీ, ఒక ఇంటి ఆయుష్ 30 నుంచి 60, 60 నుంచి 90 అలా వెళ్తుంది. మనం కట్టుకున్న విధానాన్ని బట్టి ఆ ఆయుష్ కూడా అలాగే వెళ్తుంది. మీరు ఒక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతిగా ఉన్నటువంటి వ్యక్తులని తీసుకెళ్ళి చక్కగా వాస్తుకు సంబంధించి వేద పండితులు కూడా చెప్తారు, ఎవరినైనా సరే తీసుకువెళ్ళి చక్కగా సరి సమానంగా ఉందా, ఎగుడు దిగులుగా ఉందా అనేది ఒక్కసారి మీరు ముందుకు చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే దాంట్లో కొన్ని వేల సంవత్సరాలు మన తరమే కాదండి, వచ్చే తరం, ఆ పై తరం కూడా అందరూ నివసించాలి. కాబట్టి అది భగవంతుడి గృహం కాబట్టి అన్న ఉద్దేశంతో మరి ముందుకెళ్తే ఎలాంటి వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు రావు. ఈ యొక్క రాశి వారి ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. వృత్తిరీత్యా ఏదైతే చేయాలి, ఒక సంకల్ప బలం ఏదైతే ఉందో, చదువుకునేవారే కానివ్వండి, ఎగ్జామ్స్ రాస్తున్నవారే కానివ్వండి, దానికి సంబంధించి ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో, ఏదైతే చేద్దామనుకున్నారో, ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ సంపాదించాలనుకున్న ఈ వారం అతి దగ్గరలో మంచి రిజల్ట్ తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా వ్యవసాయానికి సంబంధించిందే కానివ్వండి, ఏదన్నా మనం చెయ్యాలి ఒక పనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడాను అనుకున్నట్టు ఆ కార్యసిద్ధి అవ్వాల్సింది అక్షర సత్యం. ఇది చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఆదివారం సూర్యనారాయణ దేవాలయానికి వెళ్ళి
ఆ స్వామిని మనస్ఫూర్తిగా చక్కగా ఒక 9 ప్రదక్షిణాలు చేసి చక్కగా నారికేళాన్ని సమర్పించి ఒక నిమ్మపండుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జేబులో పెట్టుకొని మరి ముఖ్యంగా చెప్తా ఉంటాను, అది పెట్టుకొని వెళ్ళి ఏదైతే మీరు కోరిక బలంతో ఉన్నారో, సంకల్ప బలంతో ఉన్నారో 100% ఖచ్చితంగా 100కి 100 నెరవేరాల్సింది. ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఏదో ఒక సందేహంలో, ఏదో ఒక బాధలో మునిగి తేలుతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే గొడవలు అవ్వేటప్పుడు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఒక మెట్టు దిగితే ఎంతో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అది దిగి ఒక కొంచెం నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ఏదైతే ఉన్నాయో మన ఎదుగుదల చూసి వాళ్ళు ఏడుస్తారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పని కూడా 10 మందికి మంచి చేసేలా ఉంటే కనుక ఆ 10 మంది ఇంకో 10 మందితో సమానంగా చెప్పి ఏదైతే మనకి మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా మన పేరు చెప్పుకుంటారు. అందుకే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను, ఇలా ఏదో బిజినెస్కి సంబంధించినటువంటి స్టార్ట్ చేద్దాం, అలా శారీస్కి సంబంధించింది, కిరాణా మర్చెంట్ అలా రకరకాలుగా ఏదో ఒక వృత్తిరీత్యా సాధించాలి అని ఒక తాపత్రయంతో ముందుకు వెళ్తున్నారు. అది విజయం అవ్వట్లేదు అని చెప్పి చాలామంది చెప్తా వచ్చారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే అలాంటి సంకల్పంలో ఉన్నారో రావి చెట్టు, వేప చెట్టుకి కనుక ఒక తెల్లటి దారాన్ని తీసుకొని పసుపు రాసి చక్కగా ఆ దారాన్ని కనుక రావి చెట్టు, వేప చెట్టుకి కనుక మొత్తం రీల్ అయ్యేంతవరకు చుడితే కనుక ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో నిలకడగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, ప్రతిదీ కూడా బిజినెస్లో లాభాలే రావాలి అనుకుంటున్నారో ఆ రావి చెట్టు, వేప చెట్టుకి చక్కగా ఒక తాడుని, తెల్లటి దారాన్ని కనుక పసుపు రాసి చుడితే ఎక్కడా కూడా మీకు ఆటంకం అనేది ఎదురవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఒక రాశి ప్రతి ఒక్కరూ చాలా సందర్భాల్లో దేవాలయంకి వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నారు. అది వృక్షంతో చాలా అంటే చాలా ఎన్నో వేల కోట్ల రెట్ల పవర్ అని చెప్తా వచ్చాను. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక తపనతో ఉంటున్నారు. ఈ యొక్క రానున్న రోజుల్లో కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు, దూర ప్రయాణాలు చేస్తారు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి కూడా సంతోషకరమైన వాతావరణాన్ని అనేది పాల్పంచుకుంటారు. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎన్ని మాటలు మంత్రాలు జరుగుతుంటే రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను, చదువుకునేటువంటి వ్యక్తులు కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సరస్వతీదేవిని కనుక మనస్ఫూర్తిగా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భౌతమే సదా యొక్క మూలమంత్రం ఏదైతే ఉందో చక్కగా ఉదయాన్నే లేవగానే ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఉంచే ఎవరైనా సరే ఎంత చదువు చదువుతున్నవారు కానివ్వండి, ఎంబీబీఎస్ చేస్తున్నవారు కానీ ఇంకా పై చదువులు చదువుతున్నవారు కానివ్వండి, ఆ యొక్క సరస్వతీదేవిని కనుక మనస్ఫూర్తిగా ఆసనంలో కూర్చొని ఆ దేవిని కనుక మనస వాచ శిరస చక్కగా నమ్మితే కనుక ఎక్కడా కూడా మీరు చదివింది ఏది వృధా పోదు, చదువుకున్నట్టు మీ మైండ్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది తాళపత్ర శాస్త్రాల అక్షర సత్యం. ఇది ఇప్పుడు చెప్తా ఉన్నది కాదండి. మునులు, మహర్షులు, ఎంతోమంది యోధులు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆ దేవిని ఆరాధించడం వలన సరస్వతి బీజాక్షరాలు నాలుక మీద రాసిందంటే అంత గొప్ప అవకాశం మనకి ఉందంటే మరి ఆలోచించండి. ఈ నాలుకతో ఎప్పుడు కూడా మంచే పలకాలి కానీ చెడైతే పలకండి దయచేసి. అది దృష్టిలో పెట్టుకుని ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరున ఆ మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా ఏదో కొనాలి అనుకుంటున్నారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో
వస్తువు రూపేణా కొంటారు, బంగారం రూపేణా కొంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలుగుతుంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాలుపంచుకుంటారు. ఈ యొక్క రాశిలో ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా సరే పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో చక్కగా ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామి తీర్థాన్ని కనుక స్వీకరించి ఏదైతే మీరు సంకల్పం నెరవేరాలని బయలుదేరి ముందుకు వెళ్తున్నారో 100% ఇది అవి తీరాల్సింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇది దృష్టిలో పెట్టుకొని ఏదో నాకు రావాలని దండం పెట్టుకుంటే రాదండి. ఇది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మితే వస్తుంది. ఆ భగవంతుని భారం వేసి మరి ముందుకెళ్ళండి. ఎక్కడైనా సరే విజయం మీ సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ప్రతి ఒక్కరూ కూడాను చదివేవారే కానివ్వండి, ఉద్యోగ స్థాయిలో ఉన్నవారు కానివ్వండి, ఈ యొక్క వారం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాలు చెప్తా వచ్చాను. రాజకీయంగా ఎదుగుదల అవుతున్న వారే కానివ్వండి, ఏదో ఒక డిపార్ట్మెంట్ సెక్టర్లో పనిచేస్తూ అధికారికంగా మాకు ప్రశంసలు అందుకున్నా సరే రావడం లేదు, మేము ఎంత కష్టపడుతున్నా మమ్మల్ని గుర్తించట్లేదు అధికారులు అని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. మీ యొక్క అధికారికంగా మీరు చేసేటువంటి ఏదో మీరు బాధపడి దానికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏదో తీసుకోకండి. మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీకు తెలుసు, అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. మిమ్మల్ని సందర్భాల్లో ఈ వారము అతి దగ్గరలో అలాంటి అవకాశం అయితే చాలా అధికారికంగా మీరు చేసేటువంటి వృత్తిని మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు, మీకు తగు సత్కారం కూడా చేస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, ఆ స్వామిని మనస్ఫూర్తిగా అర్చించిన, అభిషేకించిన మీరు ఆ స్వామికి ఎన్నో వేల కోట్ల రెట్ల పవర్ మీకు ఇస్తాడు. ఖచ్చితంగా చెప్తాను. ఈ యొక్క రాశి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడాను ఏదో సంకల్పం నెరవేరాలి, ఏదో కోరికలు బలమైన కోరికలు ఉండిపోయినాయి, అవన్నీ కూడాను ఆయన కనుసందల్లో మీరు ఆ స్వామి సన్నిధానంలో ఉండి మొరపెట్టుకొని చక్కగా చేతులు జోడించి సాష్టాంగ నమస్కారంతో వేడుకుంటే ఎక్కడైనా సరే మీరు మనస్సులో ఉన్నటువంటిది ఆ యొక్క కోరికను ఖచ్చితంగా స్వామి నెరవేర్చేస్తాడు. ఎందుచేత అంటే రాశి వారిలో ప్రతి ఒక్కరికి గురించి కాదండి, ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను ఏదైతే సంకల్ప బలం గొప్పది అని అనుకుంటున్నామో 100% నెరవేరేటువంటి అవకాశాలు అయితే ఈ వారం చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు చక్కగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయ అనేది పెట్టుకొని మరీ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాక తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరీ ముందుకెళ్ళండి. ఎక్కడనేది మీకు ఆటంకాలు అనేది ఎదురవ్వదు. ఇది అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ కూడా చేసే ప్రతి పని కూడాను బ్రహ్మ ముహూర్తాల్లో చేయండి. దైవ బలం తీసుకోండి, చక్కగా గురుబలంతో తీసుకోండి. చక్కగా ఏదైనా సరే దేవాలయం అంటే సోమవారం కనుక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, చదివిన ఎన్నో వేల కోట్ల పవర్ని సంపాదిస్తారు. ఆ స్వామికి పంచామృత అభిషేకాలతో అర్చిస్తే ఏదైతే మీరు దక్కాలి అనుకుంటున్నారో అదే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసినట్టే. అది 100కి 100 ఇది అక్షర సత్యం అండి. ఇది తాళపత్ర శాసనం. ఇది దృష్టిలో పెట్టుకుని మరి ముందుకెళ్ళండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరొకటి. చాలాసార్లు నేను చెప్తా వచ్చాను. ఒకటండి, ఏదైనా సరే శ్రీకారం చుడుతున్నాము, వెనకడికి వెళ్తున్నాయి, మేము కొనాలనుకుంటున్నాం, కొనలేకపోతున్నాము, ఏదో ఒక దుకాణాలకి వెళ్దాం అనుకుంటున్నాం, విలువైన వస్తువులు కొందామని ఎందుకు మాకు వాయిదా పడుతుంది, డబ్బులుండి కూడా కొనుక్కోలేకపోతున్నంత పరిస్థితి మాకు ఏంటండి అని చెప్తా వచ్చారు చాలామంది. డబ్బులుండి కూడా కొనుక్కోలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి. డబ్బులు లేనివారు అయితే అదే పరిస్థితి అవుతుందా? డబ్బులు ఉన్నవారు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. దేంట్లో భగవంతుడి యొక్క సంకల్పం ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలో ఆయనకి తెలుసు.
ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏ కార్యక్రమం శ్రీకారం చుట్టాలన్నా భగవంతుడు ఆధీనంలో ఉన్నాం కాబట్టి చీమ కూడా ఆ అనుగ్రహం లేనిది కుట్టదంటారు. అంతటి మహాభాగ్యంలో ఈ కలియుగంలో మనం ఉన్నామంటే ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకోండి. కొంటారు, ఖచ్చితంగా కొంటారు. ఎందుచేత ఆగుతుందనేది మీకు వ్యక్తిగతంగా కూడా చెప్తాను, అది దృష్టిలో పెట్టుకోండి. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు చక్కగా తులసి చెట్టు దగ్గర గనక కూర్చొని ఆ తల్లిని మూలమంత్రం చక్కగా జపించి మనసారా చేతులు 2 జోడించి ఇలాగా సాష్టాంగం కూర్చొని ఆసనంలో కూర్చొని మనస్ఫూర్తిగా అడగండి. ఎందుకు కొనలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా కొనలేకపోతున్నావు అని ఏదైతే అంటున్నారో ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా అది కొని తీరాల్సిందే. 2 వెహికల్ అయినా 4 వీలర్ అయినా సరే ఖచ్చితంగా కొనేస్తారు. అది ఎక్కడ కూడా ఆటంకం ఎదురవ్వదు. అది ఒక మంచి పేరు, ఇంట్లో కలిసి వచ్చిన వాళ్ళ అదృష్టంగా భావించి నెంబర్ కూడా అలాగే తీసుకోండి. అంతేకాకుండా పేరు వచ్చిన పేరుతో ప్రకారం మీరు పెట్టుకుంటే ఇంకా మీరు ముందుగా ఫాస్ట్గా రన్నింగ్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడాను అంతే. ఈ యొక్క రాశులు కూడాను చాలా అంటే చాలా బలమైనటువంటి ఈ సంకల్పం కూడాను దేవీ దేవతల అనుగ్రహం లేనిది ఏది జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా భగవంతుని ఆధీనంలో ఆ తండ్రి అనుగ్రహంతో ఇంకా ముందుకెళ్తారు. అంతేకాకుండా సన్నిహిత వర్గాలను మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. చక్కగా దైవ దర్శనాలు చేస్తారు. చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే పంచుకుంటారు. అది ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను. కొన్ని రకాలుగా వివాహం అయింది కానీ సంతానం యోగ్యత మాకు అనిపించట్లేదు స్వామి, చాలా సంవత్సరం అవుతుంది, మేము రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాము, మీరు చెప్పిన ప్రతి రెమెడీ చేసుకుంటూ వెళ్తున్నాం, పాజిటివ్ వస్తుంది, వచ్చినప్పటికీ కూడా కొంత మళ్ళీ అది సెట్ అవ్వట్లేదు స్వామి, మీరు ఒకసారి మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నా దగ్గర చాలామంది వచ్చి చెప్పారు, ఈ రెమెడీస్ చేయడం వల్ల చాలామందికి 100కి 100 సెట్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ అది సెట్ అవ్వట్లేదంటే కొంచెం మీ యొక్క ఆరోగ్య స్థితిని ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి తగు జాగ్రత్తలు, తగు నియమాలు, తగు టెస్టులు చేయించుకుంటే కనుక దానికి సంబంధించింది అయితే సంతానము ఎక్కడ అనేది మీకు ఆటంకాలను ఎదురవుదమ్మా. అదొకసారి దృష్టిలో పెట్టుకొని మరీ ముందుకు వెళ్ళండి. ఆటంకం అనేది ఎదురవద్దు. చక్కటి విజయం, మంచి సుపుత్రుడు పుట్టేటువంటి అవకాశాలు అయితే ఉంది. మీరు ఏమీ నిరాశపడద్దు. దానికి ముందు ఆ భగవంతుని భారం వేసి మరి ముందుకెళ్ళండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి కలయిక బాగోలేదు, లావాదేవీలు ఇచ్చేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు వస్తుందా రాదా అనేది ఒకసారి 1-10 సార్లు చెక్ చేసుకుని ఇవ్వండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో ఉండండి. దైవానుగ్రహం తీసుకోండి. బుధవారం విఘ్నేశ్వర స్వామికి చక్కగా గరికతో గనక బెల్లం గనక నివేదన చేసి గరికతో అలంకారం చేసి చక్కగా శిరస్సు మీదలో మొట్టకేలు తీసుకుంటే కనుక ఏదైతే మీరు చెయ్యాలి, ఏదైతే కొనాలి, ఎక్కడికైతే వెళ్ళాలి, మనకు రావాలి అని ఏదైతే సంకల్పం ఉందో 100కి 100 మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసినట్టే. అది గనక చేస్తే కనుక ఎక్కడ అనేది మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. ఇది 100కి 100 ఇది అక్షర సత్యం. ప్రథమ గణపతి, ఆ తొలి గణపతి, ఆ సాక్షి గణపతి, ఆ దేవాది దేవుడి యొక్క గణపతికి మీరు ఎంత చేస్తే అంత ప్రతిఫలం మనం దక్కుతుంది. అంతేగాని ఆ స్వామిని అంత మనస్ఫూర్తిగా ఆరాధించడం వలన ఎవరైనా సరే ఎలాంటి కష్టాలు ఉన్నవారే కానీ సంతోషకరమైన వాతావరణం అయితే ఆ జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాదు యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను తూచా తప్పకుండా పాటించడం కొన్ని నియమ నిబంధనలు కూడా మీరు దాన్ని స్వీకరించి మరి ముందుకెళ్ళండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచే కానివ్వండి, ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరొకటి. చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చా, దేవాలయానికి వచ్చినప్పుడు నేను కొన్ని రెమెడీస్ దాంట్లో చూసుకొని చేయండి అమ్మ, మన ఛానల్లో ఉన్నాయని చెప్పేసి కూడా అన్నాను. అది ఇక్కడ కూడా మీకు దాంట్లో చేసే ప్రతిదీ కూడాను చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే రెమెడీసే కాబట్టి ఏది చేసినా ఎలా చేసినా సరే మీకు విజయం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గురుబలం చాలా అంటే చాలా ఉచ్చ స్థాయిలో ఉంది కాబట్టి చక్కగా నవగ్రహాలకి కనుక మీరు తైలాభిషేకం చేయించుకుంటే ఎక్కడ అనేది మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గం నుంచి కలయకుంది, బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వార్తను పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మపండుని ఎప్పుడూ కూడా క్యారీ చేయండి. చక్కగా ఆ అమ్మవారిని తలుచుకోండి, మీకు ఇష్టదైవం తలుచుకోండి, జేబులో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళండి. ఎక్కడ కూడా మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. అంతేకాదు ఇక్కడ రాశిలో ఉన్నవారు ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇలా నూతనంగా పెడదాం అనుకున్న ఏదైతే కనుక బ్రహ్మ ముహూర్తాల్లో చేయండి. అనుభవం ఉంటేనే చేయండి, అనుభవం లేకపోతే చేయకండి. లావాదేవీలు ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఇవ్వండి. అది ఏదైనా సరే డబ్బు అది మీ దగ్గర ఉంటేనే అదృష్టంగా భావించాలి. ఒక్కసారి వెళ్ళిపోతే ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రాశిలో ప్రతి ఒక్కరూ కూడాను తూచు తప్పకుండా పాటించవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం. ఆ స్వామిని మనస్ఫూర్తిగా చక్కగా వేడుకుంటే ఎలాంటి బాధలైనా సరే విముక్తి అవ్వాల్సింది. ఆయన కనసందుల్లో ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక 100కి 100 నెరవేరాల్సింది. ఒక ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మీనరాశి. రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. కొన్ని సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను, మన రెమెడీస్ని పాటించినప్పుడు దానికి లక్ష్మీ అనుగ్రహం ఉంది, కొంత మళ్ళీ ఖర్చు అయిపోతున్నాయి స్వామి, ఇంత ఖర్చు చేసినా మాకు రకరకాల ఇబ్బందులుగా ఉన్నాయి, అయినా మేము తెచ్చుకున్న సంపాదన మాకు నిలవట్లేదు అని నేను చెప్తా వచ్చారు. నేను రెమెడీస్ పరంగా మీరు ప్రయత్నం చేసేసారన్నారు, చేసిన సరే అది మీ సొంత ఖర్చుతో భావించాలి కాబట్టి అది దాంట్లో లెక్క రాదమ్మా. డబ్బులు వస్తున్నాయి అవి వెళ్ళిపోతున్నాయి అని అంటే మీరు ఆ ఖర్చు మానుకోండి డబ్బులు మిగులుతాయి కదా. అది దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత అప్రమత్తం వహించండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో. అంతేకాదు సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయికుంది, బంధుమిత్రుల నుంచి కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవల్లో పాల్పంచుకుంటారు, యజ్ఞ ఆరాధనల్ని చక్కగా దగ్గరుండి చేస్తారు, ఆ దేవాది దేవత కళ్యాణాల్లో కూడా పాల్పంచుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సరే నియమం తప్పకుండా రెమెడీస్ని పాటిస్తూ ఉన్నారో అందరికీ కూడా ఒక చిన్న ఈ యొక్క 12 రాసుల వరకు కూడా నిమ్మ డొప్పలో గనక నీతి దీపం కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఏ సంకల్ప బలమైతే నెరవేరాలి అనుకుంటున్నారో 100% నెరవేరుతుంది. రాజకీయంగా ప్రజల్లో మంచి ప్రశంసలు అందుకుంటారు. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న ఎండోమెంటే కానివ్వండి, ఇరిగేషనే కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఎవరైతే చేస్తున్నారో టీచర్స్ కానివ్వండి, లాయర్సే కానివ్వండి, ఎవరికైనా సరే ఈ వారం చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ప్రతి ఒక్కటి కూడా కొనేటువంటి అవకాశాలు, ఏదో వస్తువు నూతనంగా కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. రాబోయే రోజుల్లో మంచి అధికారుల నుంచి మంచి రివార్డులు కూడా అందుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవదేవతల ఆరాధన ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుని మరి ముందుకెళ్ళండి. ఎక్కడైనా విజయం మీకే సిద్ధిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆదివారం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతకి సద్ది నైవేద్యాన్ని సమర్పించిన ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా మీ ఇంటిల పాది కూడా ఎంతో ఆహ్లాదంగా సంతోషకరమైనటువంటి ఆనందాన్ని అయితే పొందుతారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి ఈ యొక్క 12 రాసుల వరకు కూడా నా కాల పరిణామం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూదిరిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో మరి ముందుంటూ దేవీ దేవతల ఆరాధనలో చేసుకుంటూ వెళుతూ అమ్మవారి ఆరాధన ముందుకు వెళ్తూ ఈ యొక్క గుప్త వారాహి నవరాత్రుల్లో మరి ముందుకెళ్తూ ఉంటాము. అలాగే ఆ వారాహి నవరాత్రుల్లో కూడా ఎవరికైనా సంబంధించినటువంటి ఎవరికైనా కావాలితే ఎవరికైనా అమ్మవారి ప్రతిష్టాపన కానివ్వండి ఏదైనా కానీ సంప్రదించండి. ఎవరికైనా సరే ఈ యొక్క ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే దాంట్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇచ్చి తక్షణమే మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదు ఈ యొక్క రాసులు ప్రతి ఒక్కరికి కూడాను దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా శుభ ఫలితాలు తీసుకుంటారు. మీ కేరళ ధనుష్ నంబూదిరి గురుస్వామి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.